హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూస్తారు కదా! మనకైతే టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్‌కి అయితే దరఖాస్తుల ప్రారంభం అనమాట. ఇది మన తెలంగాణలోనే. సో, మరి అది ఎక్కడ? మరి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే స్కిల్స్ సంబంధించినటువంటి టెక్నికల్ కోర్స్ నేర్చుకొని సర్టిఫికేట్ వచ్చేటువంటి కోర్సెస్ ఉంటాయి కదా! అవి కంపల్సరీ నేర్చుకోండి. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి. మరి ఇది ఎక్కడ? మరి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నా వీడియోస్ కానీ, నా ఛానల్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. సో, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మరి. సో, చూస్తే మనకైతే తెలంగాణలో అయితే మనకు కొన్ని టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ పరీక్షలకైతే దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఎందుకంటే వీళ్ళు నేర్పిస్తారు కోర్సు, అదేవిధంగా మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు కాబట్టి చూద్దాం మరి అది ఎక్కడంటే టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ పరీక్షలకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ రోహిణి గారు అయితే మనకు మంగళవారం అయితే ఒక ప్రకటన అయితే తెలపడం జరిగింది. సో మనకి ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇది మనకు టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. మనకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూసుకుంటే మనకు మరి దేనిలో ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తున్నారు టెక్నికల్ కోర్సులు అంటే అవి చూసుకుంటే మనకు వీళ్ళు డ్రాయింగ్ ఒకటి, టైలరింగ్ ఒకటి అండ్ ఎంబ్రాయిడరీలో మరి లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ పరీక్ష వచ్చే జనవరి అండ్ ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకైతే డ్రాయింగ్ మీద ఇస్తున్నారు, అదేవిధంగా టైలరింగ్ మీద ఇస్తున్నారు. ఎంబ్రాయిడరీలో చూసుకుంటే ఇందులో లోయర్ ఉంటుంది, ప్లస్ మనకు హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అనమాట. వీటికి సంబంధించి మనకు 4కి సంబంధించి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. మనకు దీనికి సంబంధించి మనకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, బట్ ఏంటంటే దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పరీక్ష వచ్చేసి మనకైతే జనవరి అండ్ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలపడం అయితే జరిగింది. సో దీనికి మరి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఈ యొక్క వీటికి పరీక్షలకు అనమాట. అంటే మనకు టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్కి మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే మనకు లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కంటే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది కదా, దానికి వచ్చేసి మనకు 7వ తరగతి అంటే 7th క్లాస్ ఉత్తీర్ణత అంటే పాస్ అయిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి. మనకు లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ దానికి సంబంధించి ఎగ్జామ్కి అప్లికేషన్ చేయాలి అంటే మీరు 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, దానికి ఎలిజిబిలిటీ అనమాట అది. అలాగే సంబంధిత ట్రేడ్లో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కలిగిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకైతే అర్హులు అని చెప్పారు. మీకు ఆల్రెడీ ఒకవేళ లోయర్ గ్రేడ్ సంబంధించి సర్టిఫికేట్ ఉందనుకో, మీకు దానికి సంబంధించినటువంటి వర్క్ ట్రేడ్లో, సో మీరేం చేసుకోవచ్చు అంటే మనకు హయ్యర్ గ్రేడ్ ఉంది కదా, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ యొక్క పరీక్షకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేస్తే లోయర్ గ్రేడ్కి అప్లికేషన్ చేయాలి కాబట్టి మీరు 7th పాస్ అయి ఉండాలి. అదే ఇంకా మీరు హయ్యర్ గ్రేడ్కి అప్లికేషన్ చేయాలనుకోండి, ఆల్రెడీ మీకు లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ దగ్గర, సో అది ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో హయ్యర్ గ్రేడ్కి అప్లికేషన్ చేసుకొని ఎగ్జామ్ రాయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే. సో ఇది దీనికైతే ఎలిజిబిలిటీ అనమాట. మరి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ చేయాలి అంటే పరీక్ష రుసుము ఉంటుంది కదా, అంటే ఎగ్జామ్ ఫీ అయితే ప్రభుత్వ ట్రెజరీ చాలన్ ద్వారా చెల్లించాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ ట్రెజరీ చాలన్ ద్వారా మీ యొక్క చాలన్ కట్టాలి. ఈడీ కట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు www.bsc.telangana.gov.in ఈ యొక్క వెబ్సైట్ లింక్ స్క్రీన్ మీద వస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ హార్డ్ కాపీని అయితే ప్రింట్ తీసి పెట్టుకోండి. ఆ ప్రింట్ కాపీ ఏం చేయాలంటే మీరు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని ఆ కాపీని సంబంధిత విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో వెబ్సైట్ లింక్ వెళ్ళాలి, అప్లికేషన్ చేసుకోవాలి. బిఫోర్ మీ ట్రెజరీ యొక్క వెబ్సైట్ సంబంధించి వీళ్ళ ప్రభుత్వ డిపార్ట్మెంట్ సంబంధించి చలాన్ ద్వారా మీరు ఎగ్జామ్ ఫీ కట్టాలి, అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ హార్డ్ కాపీ తీసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత దీన్ని సంబంధిత కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జనవరి అంటే 2026 జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయితే మీకు ఉంటాయి. ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి
మీరు ఫ్రెష్ ఇప్పుడే అప్లికేషన్ చేయాలనుకుంటే లోయర్ గ్రేడ్ దానికి అప్లికేషన్ చేయాలంటే 7th పాస్ అయ్యి ఉండాలి సంబంధిత ట్రేడ్లో మీకు ఏవైతే ఇందాక చెప్పినటువంటి. ఒకవేళ మీరు హయ్యర్కి అప్లికేషన్ చేయాలనుకుంటే లోయర్ గ్రేడ్ సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు హయ్యర్ గ్రేడ్కి అయితే ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మనకైతే మొత్తానికి టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ పరీక్షలకైతే అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. డ్రాయింగ్లో కానీ, టైలరింగ్లో కానీ, ఎంబ్రాయిడరీ, లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్లో టెక్నికల్ కోర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనమాట. మీకు కనుక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి, సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. ఓకేనా? ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.